హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ కీర్తి చరణ్. ఈరోజు నేను మీకు నీట్ అండ్ గుడ్ హ్యాండ్ రైటింగ్ ఎలా రాయాలో చెప్తానండి. సో నేను ఎలా ట్రై చేసేదాన్నో అనేది మీకు ఇప్పుడు చెప్తాను. ముందుగా దానికి డబుల్ రూల్ బుక్ తీసుకొని లైక్ 4 లైన్స్ వచ్చే విధంగా ప్రతి సబ్జెక్టు చూస్ చేసుకొని, అంటే ఒక లైన్ లీవ్ లైన్ కింద పెడితే నీట్గా ఉంటుంది. సో ఫస్ట్ మీరు ఏదైతే రాద్దాం అనుకుంటున్నారో తెలుగు తీసుకొని, సో ఈ పార్ట్లో గుండ్రంగా వచ్చేటట్టు, మొత్తం అక్షరం అంతా గుండ్రంగా వచ్చేటట్టు రాయాలండి. సేమ్ అప్లికబుల్ టు ఇంగ్లీష్, హిందీ కూడా. ఇప్పుడు ఫర్ సపోజ్ తెలుగే తీసుకోండి. ఇలా ఇప్పుడు నేను మీకు రాసి చూపిస్తున్నాను. రా ము డు, ఇలా ఈ వర్డ్ అంతా మీరు ఎలా రాద్దాం అనుకుంటున్నారో అలా ట్రై చేయండి, వర్డ్ అంతా వచ్చేటట్టు. అప్పుడు నీట్ హ్యాండ్ రైటింగ్ వస్తుంది. సేమ్ హియర్ ఆల్సో రా మా. సో యూ హ్యావ్ టు ఫిల్, అంటే ఇక్కడ మొత్తం ఇదంతా మనం యూస్ చేసుకోవాలి. సో ఇలా రాస్తే అది హ్యాండ్ రైటింగ్ అనేది మీరు ప్రాక్టీస్ చేసిన అలా ఇలా రాసేటట్టు ట్రై చేయాలి. సో సేమ్ హియర్ ఆల్సో, అంటే ముందు ఇంత గుండ్రంగా రాకపోయినా అలా ట్రై చేస్తూ ఉంటే వస్తుందండి. అంతేగాని ఇలా చిన్న అక్షరాలకు రాస్తే గుండ్రంగా ఎప్పటికీ రాదు. అంటే ఈ హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళు గుండ్రంగా రాయడానికి మీరు ఈ డబల్ రూల్ బుక్ తీసుకొని ఇలా మీరు ట్రై చేశారంటే మీకు నీట్గా వస్తుందని నేను మీకు ఈ వీడియో చేస్తున్నాను. ఒకవేళ ఇప్పుడు నేను హ్యాండ్ రైటింగ్ ఎలా రాయాలి అని చెప్పింది మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.